హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలోని అసంఘటిత రంగాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా నిర్వచిస్తుంది? లాస్ట్ క్లాస్లో మనము అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన కీలక గణాంకాలు మరియు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో అసంఘటిత రంగం అంటే ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్ గురించి ఈ క్వశ్చన్ అడిగాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ముందు 4 ఆప్షన్స్ 1 by 1 చూద్దాము. ఆప్షన్ ఏ కేవలం కంపెనీల చట్టం కింద నమోదు చేయబడిన సంస్థలు. ఆప్షన్ బి ఒప్పంద కార్మికులను నియమించే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు. ఆప్షన్ సి సాధారణంగా చిన్నవిగా, నమోదు కానివిగా మరియు తరచుగా అధికారిక నియంత్రణ పరిధికి వెలుపల ఉండే సంస్థలు. ఆప్షన్ డి ఉద్యమ్ పోర్టల్ కింద నమోదు చేయబడిన అన్ని ఎంఎస్ఎంఈలు. అవుట్ రైట్లీ మనము ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు అంటే కంపెనీల చట్టం కింద నమోదు చేయబడిన సంస్థలు ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తాయి. అంటే ఇవి సంఘటిత రంగం, అసంఘటిత రంగం కాదు. సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ కంపెనీల చట్టం కింద రిజిస్టర్ అయిన ఉన్న కంపెనీలు ఉంటాయి. ఇక ఆప్షన్ బి కూడా రాంగ్. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, అవి కాంట్రాక్చువల్ వర్కర్స్ అయినా రెగ్యులర్ వర్కర్స్ అయినా ఎవరైనా కానీ ఇవి కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకే వస్తాయి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ రంగ సంస్థలలో భాగంగా ఉంటాయి కాబట్టి. సో బి కూడా ఇక్కడ అవుట్ రైట్గా మనము రాంగ్గా కన్సిడర్ చేయొచ్చు. ఆప్షన్ డి చూడండి. ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఉద్యమ్ పోర్టల్లో నమోదు కాబడిన ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తాయి. సో దీనివల్లనే వీటికి రుణ సదుపాయం త్వరితగతిన లభిస్తుంది, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి. సో ఆప్షన్ డి కూడా ఇక్కడ రాంగ్ అవుతుంది అండి. ఇక మనకి ఆన్సర్ ఏమవుతుంది? సి. ఈ డెఫినేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అధికారిక నియంత్రణ పరిధికి, అఫీషియల్ కంట్రోల్కి అవుట్ సైడ్గా ఉండే, వెలుపల ఉండే సంస్థలను మనము అనార్గనైజ్డ్ సెక్టార్ అని పిలుస్తాము. ఈ డెఫినేషన్ అనేది అఫీషియల్ డెఫినేషన్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ అనార్గనైజ్డ్ సెక్టార్ ఇచ్చిన అఫీషియల్ డెఫినేషన్ ప్రకారం దీనిని మనము అసంఘటిత రంగంగా నిర్వచించవచ్చు. మన ఆన్సర్ ఏమవుతుంది? సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 100వ రామ్సార్ సైట్గా జేపీ పక్షి సంరక్షణ కేంద్రం. జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ భారతదేశం యొక్క 100వ బర్డ్ శాంక్చురీగా గుర్తింపు పొందింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా 1 లైనర్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దామండి. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రాన్ని దేశపు 100వ రామ్సార్ సైట్గా గుర్తించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 1971లో స్థాపించిన పర్యావరణ ఒప్పందమైన రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న చిత్తడి నేలలను రామ్సార్ సైట్లుగా గుర్తిస్తారు. పలు పక్షి జాతులు, జీవ వైవిధ్యాలతో సమృద్ధిగా ఉన్న ఈ నేల అనేక వలస, స్థానిక పక్షి జాతులను ఆకర్షిస్తోంది. సహజ పరిసరాలను, ముఖ్యంగా చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారత్ నిబద్ధతను ఈ మైలురాయి ప్రతిబింబిస్తుంది. చిత్తడి నేలల పరిరక్షణలో భారత కృషి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తును అందించడంలో సహాయపడుతుంది అని మోదీ గారు ఎక్స్లో పోస్ట్ చేయడం మనం చూడవచ్చు. ఈ 100వ రామ్సార్ సైట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026న అఫీషియల్గా భారతదేశం యొక్క 100వ రామ్సార్ సైట్ని ప్రకటించడం జరిగింది. దీని యొక్క ఎకలాజికల్ ఫామ్ మనం చూస్తే న్యాచురల్ పెరినియల్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బో లేక్. మిడిల్ గంగా రివర్ బేసిన్లోని ఫ్లడ్ ప్లెయిన్స్లో దీనిని మనం చూడవచ్చు అండి. హిస్టారిక్ మైల్ స్టోన్ మనం చూస్తే ఈ ఇంక్లూజన్తో భారతదేశం 100 రామ్సార్ సైట్లను కలిగిన దేశంగా అవతరించింది. ఆసియాలో 100 రామ్సార్ సైట్లు కలిగిన మొదటి దేశంగాను, అలానే ప్రపంచవ్యాప్తంగా 3వ దేశంగా భారత్ నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ మరియు మెక్సికో తర్వాత 3వ స్థానంలో ఇప్పుడు భారతదేశం ఉంది. ఇక స్టేట్ వైడ్ మనం చూసినప్పుడు తమిళనాడులో అత్యధికంగా 20 రామ్సార్ సైట్లు ఉండగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లేటెస్ట్ ఇంక్లూజన్తో 13కు చేరింది. అండ్ ఇది ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. దీని యొక్క బయోడైవర్సిటీ అండ్ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే ఇది ఒక వింటరింగ్, రిఫ్యూజ్ అండ్ రీఫ్యూయలింగ్ స్టాప్ ఓవర్గా మైగ్రేటరీ బర్డ్స్కి ఉంటుంది. అంటే వలస పక్షులు
ఎక్కడి నుంచి దూరంగా ప్రయాణిస్తూ మధ్యలో ఈ స్థలంలో ఎక్కువగా ఆగుతూ ఉంటాయి. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఇది ఒక భాగంగా మనం చూడవచ్చు. ఈ మార్గంలో ఇది ఒక ప్రధాన హాల్ట్గా, అంటే మనము లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఒక చోట హాల్ట్ తీసుకుంటాం. సో అలాగా సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో మైగ్రేటరీ బర్డ్స్కి ఈ జయప్రకాష్ నారాయణ్ బర్డ్ సెంచరీ ఒక హాల్ట్గా చెప్పవచ్చు. సుమారు 300కు పైగా బర్డ్ స్పీసీస్ ఇక్కడ ప్రధానంగా ఉంటాయండి. అలానే 66 ఫిష్ స్పెసీస్, చేపలకు సంబంధించిన జాతులు ఉన్నాయి. అలానే అదర్ వైల్డ్ లైఫ్ మనం చూస్తే ఫీడింగ్ గ్రౌండ్ ఫర్ ఫిషింగ్ క్యాట్, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ కేటగిరీలో ఉన్న ఫిషింగ్ క్యాట్ కూడా ఇక్కడ మనము ప్రధానంగా చూడవచ్చు. సో ఇది 100వ రామ్సార్ సైట్ అయిన జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీకి సంబంధించి 1971లో ఏర్పాటు చేయబడిన రామ్సార్ కన్వెన్షన్ ఆధారంగా వీటిని గుర్తిస్తారు. యునెస్కో ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రధానంగా చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2500కు పైగా ఈ రామ్సార్ సైట్స్ ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. తద్వారా సుమారు 2.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ చిత్తడి నేలలను ఇందులో కవర్ చేయడం జరిగింది. అండ్ ఇండియాలో మనము చూసినప్పుడు ఓవరాల్గా 100 రామ్సార్ సైట్స్ ను గుర్తించారు. 100వ రామ్సార్ సైట్ ఇది. ఇండియాలో లార్జెస్ట్ రామ్సార్ సైట్ సుందర్బన్ వెట్లాండ్, వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ లార్జెస్ట్ వెట్లాండ్ గా మనం చెప్పవచ్చు. ఇక స్మాలెస్ట్ వెట్లాండ్ అనేది రేణుకా వెట్లాండ్. సో రేణుకా లేక్ స్మాలెస్ట్ వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్ లోనిది. అలానే తమిళనాడులోని వెంబనూర్ వెట్లాండ్ కూడా స్మాలెస్ట్ వెట్లాండ్ గా చెప్పవచ్చు. ఇక ఓల్డెస్ట్ వెట్లాండ్ గా మనము ఒడిశాలోని చిలికా లేక్ ని చెప్పవచ్చు అండి. చిలికా లేక్ మరియు రాజస్థాన్లోని కియోలడియో నేషనల్ పార్క్, ఈ రెండు కూడా ఓల్డెస్ట్ వెట్లాండ్స్. 1981లో వీటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక రామ్సార్ సైట్స్ తో పాటు మాంట్రెక్స్ రికార్డు కూడా ఇంపార్టెంట్ అండి. మాంట్రెక్స్ రికార్డ్ అనేది వెట్లాండ్స్ ఏవైతే ఈ రామ్సార్ సైట్స్ ఉన్నాయో ఈ రామ్సార్ సైట్స్ లో ఎకలాజికల్ క్యారెక్టర్ చేంజ్ అవుతూ ధ్వంసంకి గురి అయినప్పుడు వీటిని ఈ మాంట్రెక్స్ రికార్డ్స్ లో చేరుస్తారు. తద్వారా మోర్ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కియోలడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ లోనిది, అలానే లోక్టక్ లేక్, ఈ రెండు కూడా ఈ మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. కియోలడియో రాజస్థాన్ లోను, లోక్టక్ మణిపూర్ లోను ఉంటాయి. అండ్ చిలికా లేక్ ఇది వరకు ఉండేది, బట్ దానిని సక్సెస్ఫుల్ గా తిరిగి రెజర్వనేట్ చేయడం ద్వారా ఈ మాంట్రెక్స్ రికార్డ్ నుంచి తొలగించడం జరిగింది. ఈ డేటా అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు. ఈ ఆర్టికల్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ జ్యుడిషియరీ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో తొలిసారిగా ఏకకాలంలో 4 రాష్ట్రాల హైకోర్టులకు మహిళలు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది అనడానికి ఇది సూచికగా నిలుస్తుంది. జస్టిస్ మీనాక్షి మదనరాయ్ పాట్నా హైకోర్టుకు, జస్టిస్ సునీత అగర్వాల్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ రేవతి మోహితే డేరే మేఘాలయ హైకోర్టుకు అండ్ జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. అలానే దేశం మొత్తం మీద వివిధ హైకోర్టులలో మొత్తం 781 మంది న్యాయమూర్తులు ఉండగా అందులో 116 మంది మహిళలు ఉన్నారు. అంటే 14.85% మంది మహిళలు హైకోర్టులలో న్యాయమూర్తులుగా ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఈ ఫిగర్ ఇంపార్టెంట్. 14.85% మంది మహిళా న్యాయమూర్తులు హైకోర్టులలో ఇప్పుడు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టులో ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి మనం చూస్తే ప్రస్తుతం 2 ఉమెన్ జడ్జెస్ సుప్రీంకోర్టులో ఉన్నారండి. ఒకరు జస్టిస్ బివి నాగరత్న, మరొకరు జస్టిస్ వి మోహన. వీరిద్దరూ కూడా ప్రస్తుతం కరెంట్ స్ట్రెంత్ లో భాగంగా ఉన్నారు. అయితే హిస్టారికల్ కంటెక్స్ట్ మనం చూసినప్పుడు 1950 నుంచి ఇప్పటి వరకు కేవలం 290 మొత్తం సుప్రీంకోర్టు జడ్జిలలో 11 మంది మాత్రమే మహిళలు ఉండడం గమనించవచ్చు. అంటే ఓవరాల్ గా 3.8% రిప్రజెంటేషన్ మాత్రమే సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తులలో మనం చూడవచ్చు అండి. ఇక డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మాత్రం బ్రైట్ స్పాట్ గా చెప్పవచ్చు. మోర్ ఉమెన్ రిప్రజెంటేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో మనము చూడవచ్చు అండి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి కోర్టులలో 35 నుంచి 38% ఉమెన్ రిప్రజెంటేషన్ చూడవచ్చు. అండ్ స్టేట్ వేరియేషన్ ఇందులో ప్రధానంగా ఉంటుంది అండి. ఎస్పెషల్లీ గుజరాత్ లాంటి రాష్ట్రాలు కేవలం
19.5% మాత్రమే ఉమెన్ రిప్రజెంటేషన్ డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉండగా గోవా లాంటి వాటిలో 70%కి పైబడి మనం ఇక్కడ చూడవచ్చు. అంటే స్టేట్ టు స్టేట్ వేరియేషన్ ఉన్నా కూడా ఆన్ అన్ యావరేజ్ కంపేర్ చేసినప్పుడు 35 నుంచి 38% ఉమెన్ రిప్రజెంటేషన్ డిస్ట్రిక్ట్ కోర్సులో ఉంటుంది. ఈ గణాంకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇవన్నీ చూడండి. బక్కచిక్కిన రూపాయికి ఆర్బీఐ చికిత్స, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు పలు చర్యలు, కీలక రేట్లు యథాతథంగానే, వృద్ధి అంచనాలు క్రిందకు, ద్రవ్యోల్బణ అంచనాలు పైకి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష. ఈ ఆర్టికల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రీసెంట్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్లోని కీలక మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ గురించి వివరిస్తుంది. ఆల్రెడీ గత 2-3 డేస్ నుంచి దీని మీద చర్చ జరుగుతుంది అండి. మానిటరీ పాలసీ కమిటీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అని. సో ఇందుకు తగ్గట్టుగానే ఇటీవల రూపాయి పతనాన్ని తగ్గించడానికి ఆర్బీఐ విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు పలు చర్యలను చేపట్టింది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి చూద్దాం. అంచనాలకు తగ్గట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్కి రెపో రేట్ అనేది చాలా కీలకం అండి. రెపో రేటును తగ్గించినట్లయితే మనీ సప్లై పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అండ్ రెపో రేటుని పెంచినట్లయితే మనీ సప్లై తగ్గి ద్రవ్యోల్బణం అనేది అదుపులోకి వస్తుంది. సో రెపో రేట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇన్ఫ్లేషన్ అనేది చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ప్రధానంగా ఆర్బీఐ ఈ కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించడం మనము గమనించాలి. అయితే ఇంకా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతూనే ఉండడం వలన దేశ వృద్ధి రేటు మరియు ద్రవ్యోల్బణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, అందువలన రూపాయికి మద్దతునివ్వాలి అని ఆర్బీఐ నిర్ణయించింది. రూపాయి బలపడాలంటే ఏం చేయాలి? డాలర్ యొక్క డిమాండ్ అనేది తగ్గాలి. డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది? సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ అనేది తగ్గుముఖం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువ విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి పలు చర్యలను ఆర్బీఐ ప్రకటించింది. తద్వారా భారతదేశంలోకి డాలర్స్ ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డాలర్స్ ఇన్ఫ్లో పెరిగిందో డిమాండ్ అనేది తగ్గుతుంది. సో వన్స్ డాలర్స్ డిమాండ్ తగ్గుముఖం పట్టింది అంటే రూపాయి విలువ బలపడుతుంది. అందుకే ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడం కోసం, విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం కోసం పలు చర్యలను ప్రకటించింది. ఆర్బీఐ యొక్క ఈ మెజర్స్ అన్ని కూడా మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. అలానే సూపర్ ఎల్నినో అంచనాల నడుమ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చు అని, దీనివలన రాబోయే నెలల్లో ఆహార ధరలు పెరగవచ్చు అని ఆర్బీఐ పేర్కొంది. ఇక జీడిపి వృద్ధి అంచనాలను ఆర్బీఐ సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడిపి వృద్ధి అంచనా 6.6%కి సవరించడం జరిగింది. ఏప్రిల్లో 6.9%గా వృద్ధి రేటు ఉండవచ్చని వేసిన అంచనా నుంచి ఇప్పుడు కొంత సవరించి 6.6%కి తగ్గించింది. 2025-26కు అంచనా వేసిన 7.6%తో పోల్చిన ఇది తక్కువగా మనం చూడవచ్చు. ఎట్ ది సేమ్ టైం ద్రవ్యోల్బణ అంచనాను మాత్రం పెంచింది అండి. 5.1%కి ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణాన్ని పెంచడం జరిగింది. అండ్ మూడవ త్రైమాసికంలో ధరలు నెమ్మదించడానికి ముందు ద్రవ్యోల్బణం 5.9%కి కూడా చేరవచ్చుని అభిప్రాయపడింది. ఇక టోకు ద్రవ్యోల్బణం WPI 4.7%గా నమోదు కావచ్చని తెలిపింది. గతంలో WPI 4.4%తో ఉండవచ్చు అనేది అంచనా, అయితే ఇప్పుడు 4.7%కి పెంచింది. అలానే ఇటీవల వార్తల్లో నిలిచిన ఏఐ మిథోస్కి సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు. ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్కు చెందిన మిథోస్ ప్లాట్ఫామ్ కారణంగా ఎదురయ్యే సైబర్ భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆర్బీఐ పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొన్నారు. అలానే పాలిమర్ నోట్ల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా ఇక్కడ ఆర్బీఐ తెలపడం చూడవచ్చు అండి. సో ఇవి ఇటీవలి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లోని కీలక అంశాలు. ఇందులో ప్రధానంగా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ తీసుకున్న వివిధ చర్యల గురించి చూద్దామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రం రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే. ఈ ఆర్టికల్ ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా చెప్పవచ్చు అండి. ఆర్బీఐ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కొన్ని కీలక చర్యలను చేపట్టాయి. దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే వడ్డీ ఆదాయంతో పాటు వాటి విక్రయం లేదా బదిలీ ద్వారా వచ్చే
మూలధన లాభాలపై విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపునిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సో ఇప్పుడు ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కు ఈ పన్ను మినహాయింపు అనేది చూడవచ్చండి. తద్వారా ఎక్కువ మంది ఎఫ్పిఐలో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షితులవుతారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఫిస్కల్ అండ్ ట్యాక్స్ మెజర్స్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో టోటల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వనున్నారు. ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మరియు ఎస్టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఈ రెండూ కూడా ఇప్పుడు 0%కి తగ్గించడం జరిగింది. సో ఓవరాల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇందులో మనం చూడవచ్చు. అండ్ రెట్రోస్పెక్టివ్ బెనిఫిట్ ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ బెనిఫిట్స్ అప్లై కానున్నాయి. ఎందుకంటే నూతన ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చింది. దీనితో ఈ బెనిఫిట్స్ కూడా రెట్రోస్పెక్టివ్గా బ్యాక్ డేట్ నుంచి అమలు కానున్నాయి. అలానే సేమ్ బెనిఫిట్స్ గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ ప్యారిటీ కొరకు BIS బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలానే అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ను గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో దీర్ఘకాలిక విదేశీ నిధులను ఆకర్షించేందుకు ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ పరిధిని విస్తరించింది. ఇందులో భాగంగా కొత్తగా జారీ చేసే 15, 30, 40 ఏళ్ల కాలపరిమితి కలిగిన ప్రభుత్వ బాండ్లతో పాటు సావరిన్ గ్రీన్ బాండ్లను కూడా చేర్చడం జరిగింది. ఈ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ FAR అంటే ఏంటండి? ఎవరైతే నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీరందరూ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా కొన్ని షరతులను పరిమితులను విధిస్తూ వీళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనినే ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ అని పిలుస్తారు. సో ఇలాంటి FAR రూట్లో ఇప్పుడు మరికొన్ని వాటిని చేర్చడం జరిగింది. 15, 30, 40 ఇయర్ కాలపరిమితి కలిగిన గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్లతో పాటు సోవరిన్ గ్రీన్ బాండ్లను కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చండి ఎక్స్పాన్షన్ ఆఫ్ FAR రూట్కి సంబంధించి. దీనితో పాటు రిమూవల్ ఆఫ్ డెట్ సబ్లిమిట్స్ కూడా మనం చూడవచ్చండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ కావచ్చు, ఇండివిజువల్ సెక్యూరిటీ క్యాప్స్ కావచ్చు. సో ఇటువంటివి అన్నిటినీ కూడా కాన్సన్ట్రేషన్ లిమిట్స్ కావచ్చు. ఇవి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి కొన్ని పరిమితులను విధించేవి. సో ఇటువంటి వాటిని ఈ సబ్లిమిట్స్ని ఇప్పుడు తొలగించడం జరిగింది. దీనివలన ఎక్కువ FPI అనేది భారతదేశంలోకి అట్రాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే లిమిట్ కన్సాలిడేషన్. సో సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ జనరల్ అండ్ లాంగ్ టర్మ్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు వారింటిని కూడా మెర్జ్ చేస్తూ యూనిఫైడ్ కన్సాలిడేషన్ చేయడం జరిగింది. సో ఈ యూనిఫైడ్ కేటగిరీ వలన పెన్షన్ ఫండ్స్లో కావచ్చు, బీమా కంపెనీలు, సార్వభౌమ వెల్త్ ఫండ్స్, సోవరిన్ వెల్త్ ఫండ్స్ వంటి వాటి స్థిరమైన దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులు దేశంలోకి వస్తాయని, తద్వారా విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహం పెరుగుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మరియు RBI తీసుకునే ఈ మెజర్స్ అన్నీ కూడా ఒకటే ఒక మోటివ్, ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సహించడం. అలానే రూల్స్ ఫర్ ఇండివిజువల్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మనం చూడవచ్చండి. బ్రాడర్ రిజిస్ట్రేషన్, ఫ్రీ యాక్సెస్. NRIs మరియు ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ ఇటువంటి వారికి హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ క్యాప్స్ని పెంచడం జరిగింది. తద్వారా సెబీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే లిస్టెడ్ ఈక్విటీస్లోకి వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మోర్ ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలోకి వస్తుంది. పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా PROISకి కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది లభిస్తుంది అండి. సో వీళ్ళు సుమారు ఒక కంపెనీలో ఇది వరకు 5% లిమిట్ ఉండేది, దీనిని 10% పెంచడం జరిగింది. అలానే అగ్రిగేట్ క్యాప్ ఓవరాల్గా 10% కంటే మించకూడదు అని ఇది వరకు రూల్ ఉండేది, ఇప్పుడు దానిని 24%కి పెంచడం జరిగింది. ఈ విధంగా మోర్ సింప్లిఫికేషన్ వలన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2026-27 బడ్జెట్లో దీనిని ప్రకటించడం జరిగిందండి. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా నమోదిత భారతీయ కంపెనీల ఈక్విటీలలో పెట్టుబడి పెట్టేందుకు వీరికి అనుమతి లభించింది. సో ఈ పెట్టుబడి శాతాన్ని కూడా ఇప్పుడే చెప్పుకున్నాం 5 నుంచి 10%కి, అండ్ ఓవరాల్ అగ్రిగేట్ 10 నుంచి 24%కి పెంచారు. అదేవిధంగా NRIలు విదేశీ కరెన్సీలలో చేసే డిపాజిట్లకు నిబంధనలను కూడా RBI సడలించింది. వీరి నుంచి డాలర్లు ఆకర్షించేందుకు 3 నుండి 5 ఏళ్ల FCNRB డిపాజిట్లపై
సెప్టెంబర్ 30 వరకు హెడ్జింగ్ వ్యయాలను భరించనున్నట్లు తెలిపింది. ఈ హెడ్జింగ్ వ్యయాలు అంటే మనకి ఇప్పుడు డాలర్ వాల్యూ మరింత పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ని బ్యాలెన్స్ చేయడం కోసం హెడ్జింగ్ కాస్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి హెడ్జింగ్ కాస్ట్స్ని భరించడానికి ఆర్బీఐ ఇప్పుడు సిద్ధంగా ఉంది. సో ఇలాగా ప్రభుత్వం మరియు ఆర్బీఐ తీసుకునే ఈ నిర్ణయాల వలన దేశంలోకి $50 బిలియన్ నిధులను ఆకర్షించగలవని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్ అండి ఇది. సో ఇటీవల ఆర్బీఐ మరియు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల గురించి ఇక్కడ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్కు Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్లు సంసిద్ధత వ్యక్తం చేసిన పుతిన్. భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం సుకోయ్ Su-57 అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. వాటిని భారత్లోనే ఇరు దేశాలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు అభ్యంతరం లేదన్నారు. సో ఈ విధంగా జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా రష్యా అంగీకరించడం చూడవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ డీల్గా చెప్పవచ్చు అండి. భారత్ దీనికి ఒప్పుకుంటే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు ఇండిజినియస్గా డెవలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే దానికి సంబంధించిన ప్లాంట్ కూడా ఇటీవల పుట్టపర్తిలో ఏర్పాటు చేశారు. బట్ జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ సుకోయ్ Su-57కి భారతదేశం అనుమతిస్తే అతి త్వరలోనే భారత్ ఒక మేడ్ ఇన్ ఇండియా ఆత్మనిర్భరత భారత్లో భాగంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని కూడా తయారు చేయగలుగుతుంది. అలానే భారత్ చైనా సంబంధాలలో తాము జోక్యం చేసుకోమని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా భారత్ స్నేహబంధాన్ని దెబ్బతీయడానికి పాశ్చాత్య శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మోదీ పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు లొంగే రకం కాదు అని పుతిన్ వ్యాఖ్యానించారు. సో ఈ విధంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్కి సంబంధించి రష్యా డీల్ని కూడా మనం చూడవచ్చండి. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం APCNFకు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 దక్కింది. ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ అయిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అవార్డును గెలుచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ఈ అవార్డును స్వీడన్కు చెందిన కార్ట్ బెర్గ్ ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తుంది. స్వీడన్లోని బస్టాడ్లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారు టి విజయ్ కుమార్ మరియు వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ఈ అవార్డును అందుకున్నారు. ఏపీ కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. నెక్స్ట్ వన్, కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ప్రమాణం చేశారు. 2026 జూన్ 3న లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వన్, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలను ఆదుకోవడానికి ఛార్జీల అస్థిరతను పరిమితం చేయడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం 10,000 కోట్ల విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ నిధి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వడ్డీ లేని అడ్వాన్సులను అందిస్తుంది. దీనివలన ఆ కంపెనీలు దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాల కోసం భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ను స్థిరమైన ధరకు సరఫరా చేయగలుగుతాయి. నెక్స్ట్ వన్ చూడండి, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యాంగ నిపుణుడు పద్మభూషణ్ డాక్టర్ సుభాష్ సి కశ్యప్ ఇటీవల మరణించడం జరిగింది. దేశంలో ఏకకాల ఎన్నికల నిర్వహణకు చట్టపరమైన సన్నాహక చర్యలలో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నత స్థాయి కమిటీలో కూడా సుభాష్ కశ్యప్ సభ్యుడిగా వ్యవహరించారు. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 ఏప్రిల్ 28న భారత్లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలి ఎవరు? అన్నాలెనా బేర్బ్యాక్. ఈమె యుఎన్జిఏ 80వ సెషన్కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వీర్ విక్రమ్ యాదవ్. సో ఈ డీజీసీఏ అనేది దేశంలో ప్రధానంగా వాయు రవాణా సేవల నియంత్రణతో పాటు దేశానికి రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాలను భద్రతను ఇది పర్యవేక్షిస్తుంది. డీజీసీఏ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, లింగ సమానత్వం నైపుణ్యాభివృద్ధిపై ఆసియాలోనే మొదటి యునెస్కో చైర్ను ఇటీవల ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు?
ఆన్సర్ సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పూణే వసుదైక కుటుంబం నినాదంతో స్థాపించిన ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు ఎస్బి మజుందార్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఎగ్జామ్లో ఇవి కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. క్రింది వాటిలో ఏది భారతదేశంలోని 99వ మరియు 100వ రామ్సార్ సైట్లతో సరిగా సరిపోలుతుంది? ఈరోజు క్లాస్లో 100th రామ్సార్ సైట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.